హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే అందరూ రిలేటివ్స్ వస్తున్నారు. తెచ్చిన ఫ్రూట్స్ అయ్యి బాస్కెట్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడదామని తీస్తాను. ఎందుకంటే మా హస్బెండ్ బండి స్కిడ్ అయింది, కొంచెం దెబ్బలు తగిలినాయి మోకాల దగ్గర, అందుకని అందరూ వస్తున్నారు. ఇక్కడ మా చిన్న తీసుకొచ్చాడండి సపోటాలు. అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి, పచ్చివి పండేసి పండువి తీసేసాను. ఇక్కడ పిల్లలకైతే ఇది సోమవారం షూట్ చేసిన లాగండి. సోమవారం పొద్దున్నే పిల్లలైతే బ్రష్ చేసి స్నానం చేసిన తర్వాత బట్టలు తీసి పెట్టాను కదా, వాళ్ళు రెడీ అయిపోయి స్నాక్స్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నారు. వాళ్ళకి దానిమ్మ వేయమన్నారు. అవి అయితే ఒలిసి బాక్స్లో పెట్టేశాను. పెట్టిన తర్వాత వాళ్ళకి టిఫిన్ వేసి పెట్టే లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాను. తర్వాత పిల్లలు అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ రెడీ అయిపోయి బయలుదేరుతున్నారు. 7:10 అయింది టైము. బ్యాగ్ చూసారా, బరువు ఎక్కువైపోయి మా చిన్నోడు పడిపోతున్నాడు. అంత బ్యాగ్ అంత బరువుగా ఉంటుంది. ఎంత దూరం కాదండి ఇక్కడికే. బస్ స్టాండ్ అయితే దగ్గరే. మా ఇంటి పక్కన స్కూల్ ఉంది, ఆ స్కూల్ పక్కన బస్ స్టాండే. అక్కడ వరకు వెళ్తే తర్వాత బస్సు ఎక్కుతారనమాట. పిల్లలకైతే ఎదురొచ్చేసారు, వాళ్ళు అయితే స్కూల్కి వెళ్తున్నారు. తర్వాత అయితే మేము ఇద్దరం టిఫిన్ చేసేసి గిన్నెలు అయితే అన్నీ తోమేసానండి. ఇక్కడైతే బట్టలు నానబెట్టాలి. బట్టలు అయితే నానబెడదామని మొత్తం తీసేసాను. టబ్లో వేసి మొత్తం నానబెట్టి బట్టలు ఉతుకుతున్నాను అనమాట. ఇక్కడ బట్టలన్నీ ఉతికేసి ఆరేసిన తర్వాత ఇక ఇది అందరూ హౌస్ వైఫ్స్ ఇంట్లో జరిగేది. అందరూ మార్నింగ్ రొటీన్ అంతా ఇలాగే ఉంటుంది కదా చాలామందికి. బట్టలు ఉతికిన తర్వాత అయితే నేను మిషన్ పెట్టాలి. ఇవాళ బ్లౌజులు ఉన్నాయి స్టిచ్ చేయవలసినవి. బ్లౌజులు కటింగ్ అయితే చేశాను నిన్న, స్టిచ్ చేద్దామని. ఈరోజు అయితే ఫాస్ట్గా బట్టలు అయితే ఉతికేస్తున్నాను. బట్టలు ఉతికి ఆరేసిన తర్వాత మిషన్ పెట్టాలి అన్నమాట. ఇక్కడ ఒక హెయిర్ టిప్ చెప్తాను. జుట్టు అందరికీ రాలిపోతూ ఉంటుంది కదా, మీ అందరికీ యూజ్ అవుతుంది ఇది. ఇందులో అయితే ఏమీ బయట కొనుక్కో అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితోనే జుట్టు అనేది ఎలా ఉండాలో, ఊడకుండా ఊడిన జుట్టు కూడా ఎలా వస్తుందో చెప్తానండి. జుట్టు అయితే చాలా పొడవుగా ఉంటుంది, పొడవుగా అయితే వస్తుంది ఆయిల్ వాడిన తర్వాత అయితే. నేనైతే ట్రై చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా రేఖ మందారం ఉంటుంది కదా, మందార పూలు మా ఇంటి పక్కన చెట్టు ఉంది. అవి ఇవాళ చాలా ఎక్కువగా పూస్తున్నాయి. రోజు కోస్తానండి. ఒక్క ఫ్రైడే మాత్రం దేవునికి పెడతాను. ఈరోజు పూలు మాత్రం కోసి ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండబెట్టి పౌడర్ లాగా అయిపోయేలా ఎండబెట్టాలి. ఆ పౌడరు మనం వాడతాం కదండి, గాని దగ్గర నుంచి కొబ్బరి ముక్కలు ఆడించింది కొబ్బరి నూనె ఉంటుంది కదా, అది ఏ ఆయిల్ అయినా సరే కొబ్బరి నూనెలో వేసి ఆ పౌడరు కొంచెం మరగబెట్టి స్టవ్ మీద ఆ ఆయిల్ వడకట్టి రాసుకుంటే మాత్రం జుట్టు మాత్రం చాలా హెల్తీగా ఉంటుంది, పొడవుగా కూడా వస్తుందండి. ఎవరికైనా తెలియకపోతే వాడండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఈరోజు ఎండబెట్టినాయి. పక్కన ఇవైతే పౌడర్ అయినాయి. ఇవి నిన్నటి పూలు పక్కన ఉన్నవి. అలా పౌడర్ లాగా అయిపోవాలండి. ఆ పౌడరు మనం స్టోర్ చేసుకోవచ్చు. వచ్చేది వర్షాకాలం కదా, ఇప్పుడే ఎక్కువగా దొరికినప్పుడు, ఎండలు బాగా వేసినప్పుడు ఎండబెట్టుకుంటే మనకి వర్షాకాలం కూడా ఉంటుంది అన్నమాట. ఇదేనండి వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేయండి.